మరోసారి బయటపడ్డ ట్రంప్ వక్రబుద్ధి. అగ్రరాజ్యాధినేత నోట ఐ లవ్ పాకిస్తాన్. ట్రంప్ పై భారత్ సీరియస్. ఓవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ వార్. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యాధినేత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భేటీ జరిగింది. ఈ సమావేశం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? దీన్ని భారత్ ఏ విధంగా చూడాలి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్తో మధ్యాహ్నం భేటీ అయ్యారు. అది కూడా వైట్ హౌస్లో. సమావేశం తరువాత ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. అంటే పాకిస్తాన్ను ట్రంప్ సమర్థిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారన్న విషయం ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఇక వైట్ హౌస్లో మీటింగ్, ఇక్కడ ఎక్కువగా దేశాధినేతలతో సమావేశాలే నిర్వహిస్తారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ దేశ ఆర్మీ చీఫ్తో అమెరికా అధ్యక్షుడు భేటీ కావడం అరుదు. గతంలో ఆర్మీ చీఫ్లుగా పనిచేసిన ఆయూబ్ ఖాన్, జియా ఉల్ హక్ ఇంకా పర్వేజ్ ముషారఫ్లకు ఇటువంటి ఇన్విటేషన్లు వచ్చినప్పటికీ వారంతా అధ్యక్షుల హోదాలో సమావేశాలకు హాజరయ్యారు. ప్రజెంట్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో వీరి సమావేశం జరిగిందని తెలుస్తోంది. ఇరాన్కు పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలున్నాయి. అంతేకాదు ఇరాన్కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది కూడా పాక్. అటు ఇజ్రాయెల్కు పూర్తి మద్దతు ఇస్తోంది అమెరికా. అంతేకాదు ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో ట్రంప్తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలోనే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని పాక్ ఖండించిందని తెలుస్తోంది. అవి అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని, ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తున్నాయని పేర్కొంది. కాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో పాటు ఐఎస్ఐ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఆసిం మాలిక్ కూడా సమావేశానికి హాజరయ్యారని సమాచారం. అయితే ఈ భేటీ భారత్పై బురద జల్లేందుకు పాక్ ప్రయత్నాలలో ఒకటా, లేదా భారత్కు వ్యతిరేకంగా ట్రంప్తో కలిసి పాక్ ఏదైనా కుట్ర పన్నుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భేటీ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐ లవ్ పాకిస్తాన్ అంటూ కామెంట్స్ చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇక భారత్ పాక్ మధ్య యుద్ధం ఆపింది తానేనని చెప్పుకునే ట్రంప్ మాట మార్చారు. ఈ విషయంలో యూటర్న్ తీసుకున్న ఆయన పాక్ వైపు నుంచి జోక్యంతోనే యుద్ధం ఆగిందన్నారు. మొత్తంగా ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపిన ఘనత మాత్రం తనదేనని మరోసారి ప్రగల్భాలు పలికారు. అదే సమయంలో మోదీ అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించడం విశేషం. మోదీతో ఫోన్ కాల్ మాట్లాడానన్న ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. కానీ ఇప్పటికే అమెరికా మధ్యవర్తిత్వంపై మోదీ క్లారిటీ ఇచ్చినప్పటికీ ట్రంప్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడుతోంది. పాకిస్తాన్తో అమెరికా అంటకాగుతున్న తీరుపై భారత్ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ భారత ప్రభుత్వం నిశ్చింతగా పరిశీలిస్తుందని తెలుస్తోంది. కాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మొత్తంగా 35 నిమిషాల పాటు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ కాల్లో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా మధ్యవర్తిత్వం లేదని మోదీ స్పష్టం చేశారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం వెనుక అమెరికా పాత్ర లేదని తేల్చి చెప్పిన మోదీ పాకిస్తాన్ పదే పదే అభ్యర్థించడం వల్లనే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేశామని ట్రంప్కు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా భారత్ ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదని స్పష్టం చేశారు మోదీ.